వెంకట్ ఎవరైనా లూప్లో ఉంటే చెప్పండి వెంకట్. ఓకే అన్న. ఆటోమొబైల్స్ అంటే ఏమేమి వస్తాయి చెప్పండి. కార్స్, వెరీ గుడ్. ఆర్ బైక్స్, బైక్స్, ట్రాక్టర్స్, బైక్స్, ఆటోలు, ట్రాక్టర్స్, బైక్స్, ఇంకా స్పేర్ పార్ట్స్, ఆటోలనా, ఆటో, మినీ ఆటోస్, ఎల్సీవీలు, ట్రాక్టర్సా, ఇంకేదో చెప్పుకోండి. ట్రాక్టర్స్, ఎల్సీవీ ఎల్సీవీ అని పెట్టండి. అర్థం కదా. లైట్ మూవింగ్ వెహికల్స్. ఎస్యూవీనా? ఎస్యూవీ అంటే ఎస్యూవీ కార్లోకి వచ్చేస్తానా? సరేలే, కారు, బైక్స్, ఆటో. మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా. లేదంటే ఆటోస్ కంటే కూడా ఏం పెడతాము, ట్రాక్టర్స్ లో కంపెనీలు ఉన్నాయి కదా, మెకానికల్స్ ఇక్కడ. ఓకే, ఆటోమొబైల్స్ లో ఇది మెకానికల్, ఇవి ప్రొడక్ట్ నేమ్. బ్రాండ్ ఏముంది ఆటోమొబైల్స్ లో తీసుకుంటే? కార్స్ ఏమేమి ఉన్నాయి బ్రాండ్స్? మహీంద్రా, టాటా. మహేంద్ర అంటే ఎంజీనే కదా. టొయోటా, ఇంకా సుజుకి, హుండాయ్, హోండా, ఎన్ని ఏమున్నాయి? దేనికి ఇవన్నీ కారు, అవునా? అంతే కదా. సో బైక్స్ తీసుకోండి. బైక్స్ లో ఏమొచ్చాయి? బజాజ్, హోండా. ఇక్కడ వేద్దాం ఉండండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. బజాజ్, హోండా, పల్సర్, బజాజ్ అదే కదా. హుండాయ్, దాన్ని హీరో. సరే, బజాజ్ పెట్టండి. టీవీఎస్ కూడా బజాజ్ కంపెనీ కదా. జావా, బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్, హోండా, జావా, జావా ఉంది. జేఏడబ్ల్యూఏ ఉంది నా జావా సెపరేట్ బైక్, జేఏడబ్ల్యూఏ, విఏ కాదు, డబ్ల్యూఏ. సరేలే, నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. ఓకే, బజాజ్, హోండా, జావా ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఓకే, వీటిల్లో సో ఇవన్నీ కూడా తీసుకొని ఇక్కడ కూడా పెట్టేస్తాను. అదే ఎఫ్ఎంజీ అంటే ఏమొస్తాయి చెప్పండి. ఎఫ్ఎంజీ అంటే సోపులు, పేస్ట్లు, ఫాస్ట్ మూవింగ్ గూడ్స్. ఎఫ్ఎంజీ అంటే ఫాస్ట్ మూవింగ్ గూడ్స్. ఏమున్నాయి ఫాస్ట్ మూవింగ్ గూడ్స్? సోప్ రెగ్యులర్ వెళ్తాయా? షాంప్, ఇంకా ఏమున్నాయి? పేస్ట్, వెరీ గుడ్. సోప్, షాంపూ, కూల్ డ్రింక్స్, రైట్. ఆయిల్ ప్యాకెట్స్, కరెక్ట్. కూల్ డ్రింక్స్, ఆయిల్, ఓకే. కుకింగ్ ఆయిల్ కావచ్చు, ఏ ఆయిల్ అనేది తీసుకోండి ఇష్టం. ఆయిల్ చాలు, ఇంతవరకు చాలు, ఎట్సెట్రా. ఓకేనా. సో దీంట్లో ఏమున్నాయి? మీరు సోప్ తీసుకున్నాం అనుకోండి, సోప్లో బ్రాండ్స్ ఏమున్నాయి? సంతూర్ వైట్, సంతూర్ రెడ్, ఓకే. లైఫ్ బాయ్, చిన్నప్పుడు అంతా ఇదే కదా మంది. లైఫ్ బాయ్, ఇంకా మైసూర్ శాండిల్, మైసూర్ గోల్డ్, శాండిల్. స్పెల్లింగ్ మిస్టేక్ ఉండాలి చూసుకోండి. ఇంకేమున్నాయి? సంతూరు, లైఫ్ బాయ్, మైసూర్ శాండిల్, డెటాల్, చాలే, పేజ్ నిండిపోతుంది. ఓకే, సో మీకు ఆ కాన్సెప్ట్ అర్థమైతే చాలు నాకు. ఓకే, సో ఇక్కడే ఇక్కడ పెడుతున్నాను. ఏముంది? సోపు గుర్తుంటుంది కదా. ఇక్కడ పెడితే కన్ఫ్యూజ్ కాదు కదా. కన్ఫ్యూజ్ అవుతారా? ఓకే, సో నెక్స్ట్ ఏమనుకున్నాం మనం? సోప్ అయిపోయింది. షాంపూ ఏమున్నాయి?
Head and shoulder. Sunsilk, Dove, Head and Shoulder, Sunsilk, Kartika, Mira, etc. Kartika, Mira, etc. కూల్ డ్రింక్స్ ఏమున్నాయి? Coca-Cola, Pepsi, Thumbs up. Limca, కోకో, పెప్సీ, Thumbs up. థమ్స్ అప్ ఎట్సెట్రా. ఓకే, చాలులే. మీ కాన్సెప్ట్ అర్థమైతే చాలు నాకు. ఓకేనా? సో ఇంతవరకు చాలులే. ఇంకా తీసుకోవాలా? ఆయిల్ ప్యాకెట్ తీసుకోవాలా? వద్దులే. ఆయిల్ ఉంది, సన్ఫ్లవర్, ఇంకా ఫ్రీడమ్, ఏముంది? గ్రౌండ్ నట్ ఉందా? ప్రియా సన్డ్రాప్ ఏమో గోల్డ్ విన్నర్ అంతేనా? చాలు అంతవరకు. మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఎన్ని మళ్ళీ అప్లికేషన్ చేస్తాం మనం. ఎన్ని మీరు ఎన్ని ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్ కాదు, పుట్టిన వెంటనే మీరు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఒక ఇక్కడ సోనీ విజన్కి వెళ్ళారనుకోండి, సోనీ విజన్కో ఏడకో ఒక సాటికి వెళ్తారు. ఆడేముంటుంది? ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను టీవీ కొనాలని పోతావు, ఆడేముంటుంది? టీవీలు ఉంటాయి, ఇట్లుంటాయి, వరుసగా ఉంటాయి టీవీలు, వరుసగా టీవీలు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? వాడు టీవీ కొడతాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఏ టీవీ కావాలి? సామ్సంగ్ కావాలా, ఎల్జీ కావాలా, సోనీ కావాలా, అన్నీ మొత్తం వాటి ఉంటాయి. ఎలా వస్తాయి ఈ లిస్టు? ఈ లిస్ట్ మనం తయారు చేస్తే వాడు సిస్టంలో బిల్డింగ్ వేసినప్పుడు టీవీని కొట్టినప్పుడు ఆ లిస్ట్ ఆఫ్ వాల్యూలో సోనీ టీవీ కావాలా, ఎల్జీ టీవీ కావాలన్నప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకొని బిల్డింగ్ చేస్తాడు. సో ఇప్పుడు అది రెడీ చేస్తాం మనం. ఓకేనా? సో నెక్స్ట్ ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వాట్ ఈస్ ద మిస్లినియస్? MISC అంటే మిస్లినియస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మిస్లినియస్? ఏది మిస్లినియస్ కింద ఏమో వస్తాయి? నట్లు, బోట్లు, వేస్టేజ్, స్క్రూలు. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ రెడీ చేయాలి, చిన్న చిన్న స్క్రూలు, నట్లు, స్టేషనరీ ఐటమ్స్ అన్ని దేని కింద వస్తాయి? ఎగ్జాంపుల్ నేను స్టేషనరీ ఐటమ్ పెడతా, అంతే కదా? పెన్సిల్, రబ్బర్లు అన్ని దేని కింద వస్తాయి? ఇక్కడ వస్తాయి. ఓకేనా? చిన్న చిన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కార్ తయారు చేయాలి, కార్ తయారు చేయాలి, చిన్న చిన్న స్క్రూలు కావాలి. ఓకేనా? ఉంటాయి కదా. ఇప్పుడు ఒక మనం కబ్బోర్డ్ తయారు చేయాలి, కబ్బోర్డ్ తయారు చేయాలంటే చిన్న చిన్న స్క్రూలు, మేకులు కావాలి. అన్ని స్టేషనరీ ఐటమ్స్ అంటారు. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఇప్పుడు? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మెకానికల్ ఐటమ్, FMG ఐటమ్, మిస్లినియస్ ఐటమ్స్ అంటే ఏమైనా డౌట్ ఉన్నదా ఇప్పుడు? సైలెంట్గా ఉన్నారంటే అర్థమైందా లేదనా? అర్థమైంది సార్. ఓకే అమ్మా. సో ఇప్పుడు నేను డైరెక్ట్ అప్లికేషన్కి వెళ్తున్నాను. ఇంకా వీటిల్ని కేటగిరీస్ అంటారు. కేటగిరీస్ అంటే ఏమంటారంటే దీన్ని కేటగిరీస్ అంటారు. ఏళ్ళు అంటారు కేటగిరీస్ అని. ప్రొడక్ట్ లైన్, ప్రొడక్ట్ నేమ్, బ్రాండ్ నేమ్లు ఏమంటారు? కేటగిరీస్ అంటారు. ఓకేనా? సో డైరెక్ట్ అప్లికేషన్కి వెళ్ళిపోదాం. సో ఇలా పోయినప్పుడు ఎన్ని క్లోజ్ చేసేయండి. మీకు చెప్పేది ఏంటంటే ఎన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేయండి. మీరేం చేస్తారంటే ఎన్ని ఉండగానే మా క్లిక్ అని మొజిల్లా కొడతారు. అటు కొట్టద్దు. సర్వీసెస్ మాత్రం ఇట్లా ఉంచాలి. సర్వీసెస్ చూడండి, నేనేం చేయట్లేదు, ఎన్ని స్టాండర్డ్లో ఉండాలి. MS9, MS7, అంటే డౌట్స్ ఉన్నాయా? సౌమ్య, లేదు సార్, అర్థమవుతుంది. ప్రసన్న లక్ష్మి, నువ్వు మాట్లాడట్లేదమ్మా. ప్రసన్న, నేను చెప్పేది ఏంటంటే మళ్ళా ఎవరైతే ఫ్రెండ్లీగా ఉంటారో క్లాస్లో వాళ్ళకే సబ్జెక్ట్ వస్తుంది. లేదంటే ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు, ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉంటారు, లేదంటే ఏదో కలలు కంటూ ఉంటారు.
ఆ గంట 2 గంటల క్లాసులు మాత్రం మైండ్ ఇక్కడ పెట్టండి బాగుపడాలనుకుంటే అది. ఓకే, నెక్స్ట్ ఇన్వెంటరీ సెటప్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇన్వెంటరీ సెటప్, ఫ్లెక్సీ ఫీల్డ్స్, వ్యాలిడేషన్స్, సెట్స్. ఇప్పుడు ఇక్కడ డిఫైన్ మళ్ళీ ఏం చేయాలంటే వాల్యూ సెట్ డిఫైన్ చేయాలి మనం ఇక్కడ. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ ఈ స్టెప్ కంప్లీట్ చేయాలంటే ఇప్పుడు ఐటమ్ కేటగిరీస్ కేఫ్కు ఈడ వాల్యూ సెట్ డిఫైన్ చేసినామా ప్రీ రిక్వెస్ట్స్కు, అవునా? సో ఇప్పుడు కూడా ఐటమ్ కేటగిరీస్ కేఫ్కు ప్రీ రిక్వెస్ట్స్ కావాలి. ఏం కావాలంటే చూడండి, ఇది తీసేస్తాను. సో ఏం కావాలి ప్రీ రిక్వెస్ట్స్ దీనికి? డిఫైన్ ద వాల్యూ సెట్స్. ఏమేం చేయాలి? ప్రొడక్ట్ లైన్ కావాలి, ప్రొడక్ట్ నేమ్ కావాలి, బ్రాండ్ నేమ్ కావాలి. ఏ వాట్ ఆర్ ద ప్రీ రిక్వెస్ట్స్ ఇక్కడ? హియర్ ప్రొడక్ట్ లైన్, సేమ్ మనం ఐటమ్ కోడ్ ఐటమ్ నేమ్ ఎలా చేసినామా ఇక్కడ ప్రొడక్ట్ లైన్, ప్రొడక్ట్ నేమ్, brand name. బ్రాండ్ నేమ్. ఈ 3 ప్రీ రిక్వెస్ట్స్. ఓకేనా? సో సేమ్ ఈ మన అప్లికేషన్లో క్రియేట్ చేస్తాం అంతే. ఏం చేస్తాం? MS9 ప్రొడక్ట్ లైన్ వాల్యూ సెట్ VS, MS9 ప్రొడక్ట్ నేమ్ వాల్యూ సెట్, MS9 ప్రొడక్ట్ నేమ్. ఓకే, మనం బిల్లింగ్ వేసేటప్పుడు మనకు బిల్లింగ్లో రావాలి కదా అప్లికేషన్లో, లేదంటే మన ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ బుక్ చేస్తున్నప్పుడు కూడా రావాలి కదా అట్లా. ఓకే, MS9 ఏం చేయాలి? ఫస్ట్ Product line value set. ప్రొడక్ట్ లైన్ వాల్యూ సెట్, టెస్ట్, క్యారెక్టర్స్ ఏదో ఒకసారి ఇది 20 ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు. ఇండిపెండెంట్ కరెక్ట్గా చూసుకోండి, క్యారెక్టర్సా ఇండిపెండెంటా ఇదేం చూసుకోండి. నెక్స్ట్ ప్రొడక్ట్ లైన్ అయిపోయింది. నెక్స్ట్ MS9 ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ నేమ్ వాల్యూ సెట్. ఓకే, క్యారెక్టర్ ఇండిపెండెంట్. ప్రొడక్ట్ లైన్ అయిపోయింది, ప్రొడక్ట్ నేమ్ అయిపోయింది. మీకోసం గోయింగ్ టు బ్యాక్ వన్ మోర్ ఏంది? బ్రాండ్, brand name, Brand name. బ్రాండ్ నేమ్. కర్సర్ ఇక్కడ పెట్టండి. జస్ట్ టెస్ట్ పెడతాం మనం, జస్ట్ టెస్టింగే కదా. రియల్ టైంలో కూడా ఇట్లే ఉంటాయి, యాజ్ టీజ్గా ఏం మారవు. సేవ్ ఇట్. ఇది అయిపోయింది. ప్రొడక్ట్ లైన్, ప్రొడక్ట్ నేమ్, బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇంకా ఇంతకుముందు ఈ ప్రీ రిక్వెస్ట్స్ అయిపోతే ఏం చేసినాం? సిస్టమ్ ఐటమ్ కేఫ్కి చేసినాం. ఇప్పుడు ఈ ప్రీ రిక్వెస్ట్స్ అయిపోతాను, ఇప్పుడు ఏం చేయాలి? system Categories categories, ఐటమ్ కేటగిరీస్ కేఫ్ చేయాలి. సో నావిగేషన్ పాత్ ఏంది? ఫ్లెక్సీ ఫీల్డ్స్ కి సేమ్ అంతే, సెగ్మెంట్స్. ఇన్వెంటరీ ఏ తీసుకోవాలి? ఇచ్ వన్ టైటిల్ ఇస్ కరెక్ట్. Item ఐటమ్ categories. కేటగిరీ. వెరీ గుడ్. So it is a single structure KFF or multiple structure KFF? So in Multiple. what are the multiple structure KFF in the KFF? So అన్నిట్లే కల్లా ఒకటే ఉంటుంది మల్టిపుల్ స్ట్రక్చర్ KFF. ఏది? Item ఐటమ్ కేటగిరీస్. వెరీ గుడ్. MS9 చూడండి, మన సబ్జెక్ట్లోకి ఇన్వాల్వ్ అయినా మనం. నిన్నంతా మనం ఏం చేసినా మన సబ్జెక్ట్లోకి ఇన్వాల్వ్ కాల, అన్ని బేస్ అన్ని. ఓకే, ఈ రోజు నుంచి మన సబ్జెక్ట్లోకి ఇన్వాల్వ్ అయినాం. MS9 product line. ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే, చెక్ బాక్స్ డిజేబుల్ అయింది. క్లిక్ ఆన్ సేవ్ ఇట్. కర్సర్, పుట్ ద కర్సర్ ఆన్ అవర్ స్ట్రక్చర్ కోడ్. క్లిక్ ఆన్ సెగ్మెంట్. ఏదో ఒకటి, 1, 10 ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఏమి ఇస్తాం? ప్రొడక్ట్ లైన్.
సెగ్మెంట్ ఏదో ఒక సెగ్మెంట్ ఎక్కడ అంటే ఏంటంటే ఈ డేటా అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. కాలమ్స్ అంటే మా డేటా అక్కడ స్టోర్ అవుతుంది. వాల్యూ సెట్, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద కరెక్ట్ వన్ నౌ హియర్? MS9 product line values. MS9, Yes. Product line. ఓకే, సేవ్ ఇట్. నెక్స్ట్ వన్ ఏదో ఒకటి నెంబర్లో ఇచ్చినట్టు ఇవ్వండి. సారీ, నేను ర్యాండమ్గా తీసుకుంటాను. ప్రొడక్ట్ లైన్, ప్రొడక్ట్ నేమ్. నెక్స్ట్ ఏంది? ఇక్కడ ఇచ్చున్నాం కదా మనం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎక్సెల్లో పెడతాం. ఎక్సెల్లో పెట్టిన తర్వాత మనకు మైండ్కి ఎక్కిన తర్వాతనే ఏం చేస్తాం, సిస్టంలో పెడతాం. ఇది ఈజీ కదా, మీకు మైండ్కి ఎక్కించిన తర్వాత సిస్టంలో చెప్తాను ఈజీగా అర్థం అవుతుంది లేదా? Sir. Yes, sir. సో ప్రొడక్ట్ లైన్ అయిపోయింది. ప్రొడక్ట్ నేము, ఈ ప్రొడక్ట్ లైన్ ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏదో ఇక్కడ స్టోర్ అవుతుంది. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇక్కడ స్టోర్ అవుతుంది. ప్రొడక్ట్ లైన్, ప్రొడక్ట్ నేమ్, సేవ్ ఇట్. లాస్ట్ వన్, వాట్ ఇస్ ద లాస్ట్ వన్? Brand name. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? వాళ్ళు సిస్టంలో ఎలా వస్తాయి ఈ వాల్యూస్ అన్ని? మీరు ఇప్పుడు ఎప్పుడన్నా ఒక సోనో విజన్కో లేదా పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు వరుసగా పడుతుంటాయి అక్కడ. ఆ ప్రోడక్ట్ ఏంది, ప్రోడక్ట్ నేమ్ ఏంది, ఆ బ్రాండ్ ఏంది, ఏం కొంటున్నాం అనేది తెలుసు ఉంటుంది. ఎక్కడ వస్తుంది? ఇక్కడంతా మనం డిఫైన్ చేస్తే అది అప్లికేషన్. ఇప్పుడు వాళ్ళకి ఇస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ సోనీ టీవీ ఉన్నాడు. సోనీ టీవీ వాడు ఏం చేస్తాడు? మన అప్లికేషన్ కొంటాడు, ఒరాకిల్ అప్లికేషన్. వాడికి ఎలా కావాలో అప్పుడు అప్లికేషన్ ఇలా డెవలప్ చేసుకుంటాడు. ఇప్పుడు అర్థమైందా పర్పస్ ఏందనేది సాఫ్ట్వేర్? అర్థమైందా లేదా? బిల్లింగ్ కోసం, బిల్లింగ్ అంతా వాళ్ళు అమ్ముతారు, అమ్మిందని సిస్టమ్లో ఎంటర్ చేసుకోవడం కోసం, బిల్లింగ్ ఇవ్వడం కోసం ఇదంతా వాడతారు. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేసినాము? కేటగిరీస్ అయిపోయినాయి, అవునా? కేటగిరీస్ కంప్లీటెడ్. ప్రొడక్ట్ లైన్, ప్రొడక్ట్ నేమ్, బ్రాండ్ నేమ్ ఇస్ కంప్లీటెడ్. నౌ వీ నీడ్ టు డిఫైన్ ద ఎంటర్ ద వాల్యూస్ ఇన్ వాల్యూ సెట్. ఏం చేయాలి? ఎలక్ట్రానిక్స్, మెకానికల్స్, FMG, మిషనరీస్ డిఫైన్ చేయాలి. మళ్ళీ దీని కింద ఇవి డిఫైన్ చేయాలి. మెకానికల్ కింద మెకానికల్ ఐటమ్స్ డిఫైన్ చేయాలి. FMG కింద FMG గుడ్స్ ఐటమ్ డిఫైన్ చేయాలి. ఫైనల్గా మనం ఇప్పుడు ఏమవుతుంది? మొత్తం లిస్ట్ వస్తుంది, ఒక పెద్ద లిస్ట్ వస్తుంది. ఇట్లా మనం ఒక టీవీ అని అనుకో, టీవీ అంటేనే మల్టిపుల్ బ్రాండ్స్ వస్తాయి. ఇక్కడ ఏ టీవీ కావాలంటే ఆ టీవీ కొంటాం. కార్ అంటేనే మల్టిపుల్ బ్రాండ్స్ వస్తాయి, అన్నీ ఒకటే లైన్లో వస్తాయి మళ్ళీ. ఓకే, సో కేటగిరైజ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎలక్ట్రానిక్స్ చేయాలి. లేదా అంటే నేను ఇంకొక విధంగా చేస్తాను చూడండి. సో ఎంటర్ ద వాల్యూస్ ఇన్ వాల్యూ సెట్ ఎలా చేస్తామంటే, మీకు ఇంకా కొంచెం డెప్త్గా, కొంచెం నీట్గా అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే, నీట్ ఎనేబుల్ ద చెక్ బాక్స్. మీరు వద్దనుకుంటే ఇది చిన్నగా ఉంది అనుకో, మీరు మార్చుకోవచ్చు. ఐఫోన్ పెట్టుకోండి, కొంచెం బాగా కనవచ్చు. కానీ కంపైల్. ఓకే, అసలు ఆర్డర్ మేనేజ్మెంట్, పర్చేసింగ్ అయితే ఇంక లేని కూడా లేరు, అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అవి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ప్రొడక్ట్ లైన్ ఇది చేద్దాం. మనం ఏం చేద్దాము? ప్రొడక్ట్ లైన్కి వెళ్దాం. ఇప్పుడు ఆన్సర్లు అన్నీ మీరే చెప్పాలి. ప్రొడక్ట్ లైన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇన్వెంటరీ, సెటప్స్, ఫ్లెక్సిఫీల్డ్స్, నావిగేషన్ పద్ధతులు తెలుసు కదా మీకు. ఇంకా నేను చెప్పను, మేము ఫస్ట్ క్లాస్లో అన్నీ నేర్చుకున్నాం. మనం ఏం చూడు నేర్చుకున్నాం లేదా? బుక్లో కూడా ఉంటాయి. బుక్లు తీసుకున్నారు కదా, బుక్స్లో కూడా ఉంటాయి, మీరు చూసుకోండి. సో ఇక్కడ ఏంటంటే చూడండి, MS9, క్లిక్ ఆన్ ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి దీంట్లో? ఫస్ట్ Product line. ఎవరో వచ్చారు, సురేష్. ప్రొడక్ట్ లైన్ మీరు ఎంత వాడుకుంటే అంత మంచిది మీకు, నన్ను. ఓకే, వాల్యూ ప్రొడక్ట్ లైన్ కింద ఏమేమి వస్తాయి చెప్పండి, చూసి చెప్పండి కనీసం. electronics, mechanicals, FMGs, రైట్. machines. ప్రొడక్ట్ లైన్ కింద ఏమేమి వస్తాయి వినోద్? ఎలక్ట్రానిక్స్, మెకానికల్, FMG, మిషనరీస్. ప్రొడక్ట్ నేమ్ కింద ఏమొస్తాయి? ఐటమ్స్ నేమ్ అన్నీ వస్తాయి. బ్రాండ్ కింద ఏమొస్తాయి? బ్రాండ్ నేమ్స్ వస్తాయి. బ్రాండ్ నేమ్స్. ప్రొడక్ట్ లైన్ అంటే ఏమొస్తాయి? ఎలక్ట్రానిక్స్, మెషినరీస్, FMG, Mechanicals. మిషనరీస్. రైట్. మిషనరీస్.
ఇట్లా ఇలా ఈ 2 ట్యాబ్స్ ఉన్నాయి, వాల్యూస్ ఎఫెక్టివ్ అండ్ వాల్యూస్ హైరార్కీ క్వాలిఫైర్స్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్ కర్సర్ ఏడైనా పెట్టండి, ఇటు పెట్టి ఇటు కొట్టుకుంటే వెళ్ళిపోండి. వాల్యూస్ రాలా సార్, రాకుండా ఉంది. ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ అయింది Mechanicals. Mechanicals. డిస్క్రిప్షన్ రాసుకుంటే రాసుకోండి, మీ ఇష్టం. మీ ఇష్టం, రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫ్ఎంజి అంటే FMGs. Goods. Fast moves. వెరీ ఫాస్ట్ మూవింగ్ గూడ్స్. గుడ్, వెరీ గుడ్, సేవ్ ఇట్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎవరికి ఇస్తాం మనం అప్లికేషన్, ఒరాకిల్ అప్లికేషన్ ఎవరు క్రియేట్ చేపిస్తున్నాం, ఏ కంపెనీకి ఇస్తున్నాం? MS9 కి. MS9. MS9. వాడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినాడు. సో వాడు ఏం అడుగుతున్నాడు, మన ఒరాకిల్ అప్లికేషన్ కావాలంటే మనం వాడికి ఒరాకిల్ అప్లికేషన్ క్రియేట్ చేసి ఇస్తున్నాం. క్లియరా? సో అలాగే సోనీ వాడు కావచ్చు, టాటా వాడు కావచ్చు, ఎవరైనా అడగచ్చు. ఎవరు అడిగినా కూడా వాళ్ళు తయారు చేసేస్తారు ఇట్లా. సౌమ్య ప్రసన్న అసలు పలకట్లే. ప్రసన్న లక్ష్మి కంప్లీట్ నార్మల్ వస్తే ఇష్యూ మనం చేసిన కరెక్ట్ ప్రాసెస్. నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా? ఇప్పుడు చూడండి, మళ్ళా సెట్ ఇది అయిపోయిందా, ప్రొడక్ట్ లైన్ అయిపోయిందా? నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా మనం? Product name. ప్రోడక్ట్ నేమ్ చేయాలి. సెటప్ మీరు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. సేమ్ అంతే. ప్రొడక్ట్ లైన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం పోవాలి? Product name. ఇప్పుడు చెప్పండి, అన్ని ప్రోడక్ట్స్ చెప్పండి, అన్ని మిక్సింగ్ చేసి ఫస్ట్ ఒక్కొక్కటి వెళ్దాం. ఓకే, ఎలక్ట్రానిక్స్ కింద ఏం ఐటమ్స్ వస్తాయి? Mobiles. Laptops. Mobiles. అన్నీ లేకుండా కొన్ని చేయాలి. అన్నీ చేయాలంటే TVs. మొబైల్స్, ల్యాప్టాప్స్, ఇంకా రెండు తీసుకుందామా? అన్నిటి కింద రెండు తీసుకుందాం, మూడు తీసుకుందామా? మూడు తీసుకుందాం, ఒక్కో దాని కింద మూడు తీసుకుందాం. మన కాన్సెప్ట్ అర్థమైంది కదా? అన్ని డిఫైన్ చేయాలంటే కష్టం. ఓకేనా? టీవీ, ఓకే, ఇవన్నీ ప్రొడక్ట్ నేమ్సే కదా. సో ఎలక్ట్రానిక్స్ కింద మూడు ఐటమ్స్ తీసుకున్నాం. మెకానికల్ కింద 3 ఐటమ్స్ చెప్పండి, ఏదైనా సరే. కారు, బైక్స్, ట్రాక్టర్ తీసుకున్నావా? కారు, బైక్స్. నెక్స్ట్ ట్రాక్టర్లు ఏమున్నాయి? మహీంద్రా, John Deere, Mahindra, Holland. ట్రాక్టర్స్ 3 ఐటమ్స్. ఇలా 3 ఐటమ్స్ తీసుకున్నాం. ఎఫ్ఎంజీలో 3 ఐటమ్స్ తీసుకున్నాం. సోపు, Sir, చెప్పరేడమ్మా? sir, అక్కడ ఒకసారి అప్లికేషన్ లేకపోయినా. ఎవరు రెడమ్మా? అవును సార్. చెప్పండి రెడమ్మా. సార్ ఇక్కడ క్వాలిటీ ఫైల్స్ ఏదో వస్తుంది కదా సార్, లెవెల్ పక్కన. అక్కడ మనము ఇంతకు ముందు దాంట్లో ఎస్ఆర్ నో అనేది డిఫైన్ చేశారు. ఇప్పుడు ఏం పెట్టకపోయినా ఏం అవసరం లేదా సార్? ఇక్కడ అవసరం లేదు. ముందు దాంట్లో పెట్టాల్సిందేనా సార్? ఇప్పుడు ఏది మల్టీ ఆర్డర్ లో చేసేటప్పుడు కంపెనీ మల్టీ ఆర్ట్ లో సార్, అక్కడ నాకు ఇక్కడ రావట్లేదు సార్. రాలేదంటే నువ్వు చిన్న మిస్టేక్ చేస్తుంటావు. చూద్దాం. ఓకే ఓకే, సార్. చూద్దాం. నెక్స్ట్ ఏమైంది? మెకానికల్ అయిపోయింది. ఎఫ్ఎంజీలో 3 ఐటమ్స్ తీసుకున్నా, ఏదో ఒకటి 3 ఐటమ్స్. ఎనీ వన్. సోప్ తీసుకున్నావా? సోపు, పేస్ట్, ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నావా? కూల్ డ్రింక్స్. లేదా కూల్ డ్రింక్ తీసుకున్నావా? ఏం తీసుకున్నావు? సోప్, కూల్ డ్రింక్స్. ఇలా వచ్చినప్పుడు క్లిక్ ఆన్ న్యూ. మళ్ళీ Oil packet. సోప్, పేస్ట్ తీసుకున్నావా? పేస్ట్, ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నావా? ఓకే, 3 ఐటమ్స్. లాస్ట్ వచ్చి ఇంకేముంటుంది? మిషన్ అంటే అన్ని చెత్త చెదారం అంతా ఏమవుతుంది, చిన్న అన్ని దాంట్లో వస్తాయి.
దానికోసం ఏం తీసుకున్నాం, షిఫ్ట్ ఎంటర్ లేదా డౌన్ యారో, మిషనరీస్కు మిషనరీసే పెడతాం. ఏరడమ్మా, ఎస్ సార్. ఎందుకంటే మన స్క్రూలు నట్లు ఇవన్నీ రాయలేం కదా. సో ఇంకంతా మిషనరీస్ కింద రాసినాం. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి, ప్రొడక్ట్ లైన్ అయిపోయింది, ప్రొడక్ట్ లైన్ అయిపోయింది, Product name is Product name. brand name. బ్రాండ్ నేమ్. మీరు చెప్పండి. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, మొబైల్, ల్యాప్టాప్, టీవీ తీసుకున్నాం. ఓకేనా, ఈ మూడింటికి బ్రాండ్ చేద్దాం ఫస్ట్. మళ్ళీ ఏం చేయాలి, గో బ్యాక్. ఎవరన్నా క్లాస్ అర్థం కాని వాళ్ళు చెప్పండి, కొంచెం డెప్త్గా చెప్తాను. ద్వారకా, దినేష్, So class sir, no doubt as of now. క్లియరా? Yes sir. ఓకే. సో ఇది లోడ్ అవుతా ఉంటుందిలే, కొంచెం టైం పడుతుంది. పెండింగ్ నార్మల్, ఇది కంప్లీట్ నార్మల్ వస్తేనే మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్. స్టాటస్ రీఫ్రెష్. ఓకే, గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, లాస్ట్ వన్ Brand. బ్రాండ్ నేమ్. ఓకే, ఏమన్నా చెప్పండి. ఫస్ట్ 3 తీసుకుందాం. ఫస్ట్ ఒక మొబైల్ బ్రాండ్లు చెప్పండి. ఫస్ట్ నోకియా, సామ్సంగ్, ఎంఐ, నోకియా, సామ్సంగ్, ఇంకేముంది, MI. ఎంఐ, ఇంకా iPhone. ఎల్జీ, ఎల్జీ తీసుకుందాం. కలిసి వస్తుంది, దేని కలిసి వస్తుంది, ఎల్జీ మొబైల్ కలిసి వస్తుంది, టీవీకి వస్తుందా? వాషింగ్ మెషిన్ కి టీవీ కలిసి వస్తుంది కదా. ఓకే, ఉమ్. సో 3 తీసుకున్నాను. దేనికి, నెక్స్ట్ ఇంకేం తీసుకుందాం, ల్యాప్టాప్స్ తీసుకుందాం. ఓకే, ఎంఐ తీసుకున్నా. ఎంఐ, సరే 4 పెడదామా. సరే, ఎంఐ 4 తీసుకుంటే ల్యాప్టాప్ కి, టీవీలకు, ఫోన్లకు మూడింటికి వస్తుంది. సరే, ఓకే, వెరీ గుడ్. సో ఇంక దీనికి చెప్పండి, ల్యాప్టాప్ చెప్పండి బ్రాండ్స్. నేను ఏమైతే బ్రాండ్స్ ఉంటాయి బ్రాండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్కు నేను ఒక షాప్లో ఓన్లీ ఈ బ్రాండ్సే మెయింటైన్ చేస్తున్నాను నేను. ఇంకొక బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్స్ అన్ని యాడ్ చేయాల్సి వస్తుంది. ల్యాప్టాప్ హెచ్పి, డెల్, ఇంకొకసారి జాయిన్ అవ్వండి మళ్ళీ వద్దు. డెల్, ఇంకా లెనోవా. సేవ్ ఇట్. అది ఫోన్స్ కూడా. నెక్స్ట్ టైం రీజాయిన్ అవ్వండి 10 minutes తర్వాత, సేమ్ లింక్. కార్డ్స్ అయిపోయినాయి, కాదు ఇక్కడ కదా. మొబైల్, ల్యాప్టాప్ అయిపోయింది. టీవీను 3 అంటే ఏం వస్తాయి, సామ్సంగ్ టీవీ ఉంది, ఎల్జీ టీవీ ఉంది, ఎంఐ టీవీ ఉంది. ఎల్జీ ఉంది. సో వాడుకోవచ్చు, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు కదా. చేయాలా, ఒకటి సోనీ రాసింది నాకు. సోనీ యాడ్ చేద్దామా. ఓకే, ఉమ్. సోనీ అంటే మనోడు మంచి టేస్ట్ ఉన్నట్టున్నది. ఓకే, సోనీ కరెక్టే. సోనీ లేకుండా టీవీ ఎట్లా ఉంటుంది, అది మంచి బ్రాండ్ పెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఏముంది, ఈ 2 అయిపోయినాయి, చాలు కదా, ఇంకా అవసరం లేదు కదా. మొబైల్, ల్యాప్టాప్, టీవీ. ఇంకా మెకానికల్స్కి వస్తే కారు బైక్స్ 2 పెడతాం. ఫస్ట్ కార్ తీసుకుంటున్నాం. కార్ బ్రాండ్ నేమ్ చెప్పండి. టాటా వేసుకున్నా. ఫస్ట్లోనే టాటానా, టాటా, మహేంద్ర, ఎంజీ అని పెడుతున్నా. ఓకేనా, గుర్తుంటుంది లేదా, మహీంద్ర రాయాలా. ఓకే, నెక్స్ట్ ఇంకా సుజుకి. ఓకే, నెక్స్ట్ ఏం భరత్, ఇంకొకటి కావాలా, హుండాయ్, హోండా పెట్టాలా, చాలు. మీ ఇష్టం. హోండా బైక్. ఇంకా నెక్స్ట్ ఏముంది, బైక్స్ ఏమున్నాయి బ్రాండ్, పల్సరు, బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్, జావా. పల్సర్, పల్సర్ కంపెనీ కాదు, పల్సర్ కంపెనీ, బజాజ్ అలే అది. బజాజే కదా. బజాజ్. లేదండి, రాయల్ పల్సర్, సరే మీరు ఒకండి, రాయల్ ఎన్ఫీల్డ్. రాయల్ ఎన్ఫీల్డ్. ఇక్కడ ఏం పెట్టుకుంటారంటే, మరి అలాంటి సుజుకి పెట్టాల్సిన అవసరం, బజాజ్ ఉంది కదా. ఓకే, తీసేసిన దాన్ని. ఇంకేముంది, హోండా కూడా అవసరం లేదు, ఎందుకంటే హోండా ఉందే పెట్టాం. హోండా ఇడుంది కదా, హోండా, రాయల్
ఇంకోటి అయితే జావానా, ఏదో జావా జావా అన్నారు, రెండు పెడతాం జావా. ఇదేనా? Yes, అదే sir. అన్న ఏందో జావా అది ఎట్లుంటుంది ఒకసారి ఎప్పుడో చూసినట్టు గుర్తు. ఓకే, ఇన్ఫీల్డ్ మాదిరి ఉంటుంది. ఆటోమొబైల్స్, కారు, బైక్స్ లాగానే బాగానే చాలా ఉంటుంది. 2 ఐటమ్స్ పెట్టాం చాలు కదా. చాలా చాలు. ఎఫ్ఎంజికి సోపు పేస్ట్ తీసుకుందాం. ఫస్ట్ సోప్ చెప్పండి, బ్రాండ్స్ ఏమున్నాయో. Mysore sandal, లైఫ్ బాయ్, మైసూర్ శాండిల్, అంతేనా? మైసూర్ శాండిల్ లేదా ఎంఐయా? MYA, ఏదమ్మా ఎంఏయ్యా? లైఫ్ బాయ్, లేదు సార్, MY సార్, ఎంఐఎస్ఓఆర్ ఎంవైఎస్, MY. నేనైతే ఇంతకుముందు రాసిన ఎస్ఓఆర్ సంతూర్, మైసూర్ శాండిల్, లైఫ్ బాయ్. చిన్నప్పుడు అంతా అదే కదా లైఫ్ బాయ్. ఒక సోపును 2 కట్ చేసి ఇచ్చాను, గుర్తుందే? మాది ఆ జనరేషన్ కాదు సార్ అంటారా? ఉన్నారా ఏమన్నా లైఫ్ బాయ్ సోపు 2గా కట్ చేసిన వాళ్ళు? ఉన్నాం. నేచరు ఉన్నావా? ఉన్నావు? హాస్టల్లో ఉన్న వాళ్ళు ఉన్నాంలేనా? అదే సంతూరు, మైసూర్ శాండిల్, లైఫ్ బాయ్. ఇంకేమున్నాయి? 2 చాలులే, 3 చాలు. పేస్ట్ తీసుకున్నా. పేస్ట్ ఏమున్నాయి? కోల్గేట్, డాబర్ రెడ్, పతంజలి. ఇంకా పతాంజలి. సో లాస్ట్ ఏముంది ఇంకా? మిస్లినియస్. శైలజ చెప్పు. శైలజ క్రికెట్ ఆడి బాగా బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఇంకా స్నానం కూడా చేయాలి. మిస్లినియస్కి ఏం పెట్టినాం? మిస్లినియస్ పెట్టినాం. ఇప్పుడు పోదాం ఇంకా. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? మీరు ఇక్కడికి వస్తే ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు డిఫైన్ ద కేటగిరీ కోడ్ చేయాలి. ఇప్పుడు కేటగిరీస్ ఇవి కేటగిరీస్. ఇప్పుడు డిఫైన్ ద కేటగిరీ కోడ్స్. కేటగిరీస్ అంటే ఇది, కేటగిరీ కోడ్స్ అంటే ఇది. మీకు ఇక్కడ ఏం చెప్పినాడు? ఇక్కడ ఇట్ ఈస్ టు డిఫైన్ ద కేటగిరీ కోడ్. ఓకేనా? ఏదేమో డిఫైన్ ద ఐటమ్ చేసినా డిఫైన్ ద కేటగిరీ కోడ్. ఇప్పుడు కేటగిరీ కోడ్ డిఫైన్ చేస్తాం. ఎలా చేస్తాము? స్ట్రక్చర్ నేమ్ పెడతాము, కేటగిరీ పెడతాం. మళ్ళీ రీజాయిన్ అండి. ఇది ఒకసారి నెక్స్ట్ టైం రీజాయిన్ అవసరం లే. ఈరోజు 2.5 hours అంతే. సో స్ట్రక్చర్ ఏం పెట్టుకుంటాం? గో బ్యాక్ టు అప్లికేషన్. సెటప్ ఐటమ్స్ మెటీరియల్లో ఉంటుంది, నావిగేషన్ పాత్. చూస్తున్నారా చిరంజీవి? ఓకే, సేమ్ నీట్గా ఉంటుంది. క్లిక్ ఆన్ న్యూ స్ట్రక్చర్ నేమ్ MS9. మనం ఆల్రెడీ స్ట్రక్చర్ నేమ్ క్రియేట్ చేసినాం. ఓకే, కేటగిరీ. ఇప్పుడు చూడండి మీరు, ఎలక్ట్రానిక్స్, TV, సోనీ TV. ఓకే,
లేదంటే ఇక్కడ చూడండి, జస్ట్ నేనేం చేయండి దీన్ని ఇచ్చాను. ప్రొడక్ట్ లైన్ ఏం తీసుకుంటాం? ఓన్లీ ప్రొడక్ట్ లైన్ కింద ఏమొస్తున్నాయి? ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంజీ, మెకానికల్, మిస్లినియస్ వచ్చిందా? మిగతా మనం ఏం డిఫైన్ చేసినా అవే వచ్చినాయి, అవునా? ఇప్పుడు ఎగ్జాంపుల్కు ప్రొడక్ట్ నేమ్ కింద ఏం వచ్చినాయి? బైక్స్, కారు, ల్యాప్టాప్, మొబైల్స్, ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ వచ్చినాయా? బ్రాండ్ నేమ్స్ Yes, sir. అన్న. కోల్గేట్, డాబర్ రెడ్, డెల్, హెచ్పి, హోండా. ఓకే, ఇప్పుడు నేను ప్రొడక్ట్ లైన్ ఏం కొనాలనుకుంటున్నాను? ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఎలక్ట్రానిక్స్ కొనాలనుకుంటున్నాను. ఎలక్ట్రానిక్స్ వస్తే చూడండి, ఓన్లీ ఎలక్ట్రానిక్స్ చూసినాక ఏం బ్రాండ్ కనొస్తాయి చూడండి. ఇక్కడ మీరు చెప్పండి, ఎలక్ట్రానిక్స్ అంటే ఏం బ్రాండ్స్ వస్తాయి ఎలక్ట్రానిక్స్ లేడా? ల్యాప్టాప్, ఫస్ట్ వెళ్దాం, మొబైల్స్కి వెళ్దాం. మొబైల్ అనే ఎలక్ట్రానిక్ వస్తువు మొబైల్ ఐటమా లేదా ఇది మెకానికల్ ఐటమా? ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు బ్రాండ్ చూడండి, మొబైల్ ఏమున్నాయి? సామ్సంగ్, Nokia Technologies. నోకియా, నోకియా, ఎంఐ పెట్టండి, ఎంఐ ఇది బెస్ట్ అండి, అయిపోతుంది. MS9 ఇన్ఫర్మేషన్. అలా ఎలక్ట్రానిక్ వస్తువే తీసుకుందాం. ఎలక్ట్రానిక్ వస్తువు ఇప్పుడు ఏం తీసుకుందాం? మొబైల్, మొబైల్ తీసుకున్నాం. మొబైల్స్, ఇంతకుముందు ఏం చేసినాము? నోకియా తీసుకున్నాం. ఇప్పుడు నోకియా, ఉమ్, సామ్సంగ్, ఎల్జీ, ఎంఐ ఎంఐ అండి. మళ్ళీ తీసుకుందాం. ఎంఐ ఏమవుతుంది? సేవ్ ఇట్. మళ్ళా రిపీట్స్. MS9 ఎలక్ట్రానిక్. ప్రోడక్ట్ నేమ్ ఏం తీసుకుందాం? మొబైలేనా? మొబైల్ మొబైల్ అన్న. సామ్సంగ్, ఎల్జీ, సామ్సంగ్ తీసుకున్నాం కదా. ఎల్జీ అన్న. ఎల్జీ మొబైల్స్ ఉన్నాయి కదా, సేవ్ అంటే. ఉన్నాయన్న. సో నేను ఇప్పుడు చూడండి, మీకు ఈడ చూపించడం మల్టిపుల్ చూపించిన, కానీ డిఫైన్ చేసినప్పుడు అన్ని టైం అవుతుందని చెప్పి ఓన్లీ ఏమేమి కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అబ్జర్వ్ చేస్తున్నారా? మన కాన్సెప్ట్ అర్థం అయితే చాలు కదా. మొబైల్స్లో ఏం తీసుకున్నాము? SMG తీసుకున్నాను, నోకియా తీసుకున్నాను,